ఒక్కటి మనం ఆలోచించాలి. ఇటువైపు పాకిస్తాన్ ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది మనల్ని, అటు చైనా గుంటనక్క వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంది, అటు అమెరికా గోడ మీద పిల్లి వ్యవహారం, ప్రపంచంలో ఎవడుంటే వాడితో వాడిని జంకలో పెట్టేసుకుని. అట్లాంటి తరుణంలో ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యేది, ప్రాపర్ గా మనతో ఫ్రెండ్షిప్ చేయగలిగేది ఇజ్రాయెల్ లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు. మనం ఏదైనా కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలంటే ఒక రష్యా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో మన దగ్గర ఉంటారు, ఢిల్లీలో. సో మొత్తానికి ఇది కన్ఫర్మ్ అయింది. ఒకానొక సందర్భంలో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ వెళ్ళడం, ఇన్వైట్ చేయడం, ఆ తర్వాత మన అజిత్ దోవల్ వారు కూడా వెళ్ళడం, మొత్తం షెడ్యూల్ చేయడం, ఇదంతా చేస్తే డిసెంబర్ 4-5 తేదీల్లో న్యూఢిల్లీలో ఇటు వ్లాదిమిర్ పుతిన్, మన ప్రధాని నరేంద్ర మోదీ షేక్ హ్యాండ్ చేసుకుంటారు. 23rd యాన్యువల్ సమ్మిట్. సో 2021 నుంచి మన దగ్గరికి రాలేదు పుతిన్, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లోకి ఎత్తైతే అమెరికా మనతో బిహేవ్ చేస్తున్న తీరు అండ్ మన మీద పెడుతున్న ప్రెషర్స్, ఇవన్నీ కూడా ఒక లాంగ్ లాస్టింగ్ ప్రెషర్స్ అనమాట. ఇవి మనకు కొంత హైప్ ఉన్నప్పుడే మనకు అర్థమవుతాయి, కానీ బట్ బిఫోర్ దట్ రష్యాతోటి భారత్ యొక్క బంధాన్ని తెగదింపులు చేయాలని చైనా, అమెరికా లాంటి దేశాలు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి, అందులో డౌటే లేదు. నిజానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రధాని మోదీ అండ్ వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మాట్లాడుతూ ఉంటే డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏం రన్ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఒక స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇస్తున్నాం. ఇది ఒక యాన్యువల్ సమ్మిట్ అని మాత్రమే కాదు, ఒక స్ట్రాంగెస్ట్ మెసేజ్ అటు అమెరికాకు కానీ, చైనాకు కానీ, పాకిస్తాన్, యూరోప్ లాంటి వాటికి కూడా మనం ఏమిస్తున్నామంటే, ప్రపంచంలో ఎవరు ఎన్ని ప్రెషర్లు పెట్టినా సరే మేము మాత్రం రష్యాతోటి ఉంటాం, రష్యా కూడా మాతో ఉంటుంది అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఆ ఫోటోతోటే ఈ ఎస్సీఓ సమ్మిట్లో రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్ కార్లో, లిమూసిన్ కార్లో ప్రధాని మోదీ కూర్చోవడం ఎలా వైరల్ అయిందో, అండ్ జిన్పింగ్, రష్యా, వ్లాదిమిర్ పుతిన్ అండ్ ప్రధాని మోదీ వీళ్ళు ముగ్గురు నవ్వుతూ మాట్లాడడం, కెమెరా వైపు మోదీ చూసి గట్టిగా నవ్వడం, ఇది ఎట్లా అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిందో, డొనాల్డ్ ట్రంప్ గుండెల్లో అలజడి రేపిందో, సో అట్లాగే ఈ మీటు కూడా ఉండబోతోంది మన ఢిల్లీలో. మనం ఒక్కటి ఆలోచించాలి, ఎందుకు మనం అంత ప్రేమ చూపెడుతున్నాం రష్యా మీద అంటే, చరిత్రలోకి వెళ్తే నేను ఇప్పుడు చరిత్ర చెప్పట్లేదు, కానీ ఒకప్పుడు రష్యా మనకెంతో సహాయం చేసింది. ఎవరు ప్రపంచవ్యాప్తంగా మన వైపు లేని సమయంలో, అది ఏ విషయంలోనైనా రష్యా మనకు తోడుగా నిలబడింది. యుఎస్ఎస్ఆర్ సమయం నుంచి ఇక్కడ రష్యానికి సంబంధించిన ఫుడ్ తిన్న వాళ్ళు ఉన్నారు, ఆ పేపర్స్, మ్యాగజైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రకంగా రష్యా మనకి ఏ రకంగా చూసినా కూడా డిఫెన్స్ విషయంలో అయితే ఇప్పటివరకు రష్యాను మించిన వాళ్ళు లేరు. S-400s మన దగ్గర ప్రస్తుతానికి 3 S-400 ఉన్నాయి. సో పంజాబ్, రాజస్థాన్, సిలిగురి రెజిమెంట్స్ S-400స్కి సంబంధించి సో 3 ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ సమ్మిట్లో మాట్లాడుకుంటాం, మాకు 3 కాదు 10 కావాలి, ఇంకా మొత్తం దాదాపు ఇంకొక 5-6 ఇయర్స్లో మొత్తం 10 కావాలి అని చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటాం. ఎందుకంటే 2018లో మనం మాట్లాడుకున్నాం ఈ S-400s విషయంలో, ఒక 3 అయితే వచ్చాయి, ఇంకా 2 రావాలి. ఈ సంవత్సరం చివరిలో 1 రావాలి, అండ్ ఇప్పటికే అసలు యాక్చువల్లీ ఇంకా 2 రావాలి, బట్ ఈ సంవత్సరం చివరిలో 1 వచ్చేటట్టు, అండ్ 2026 చివరిలో ఇంకోటి వచ్చేటట్టు 5 అవుతాయి, ఇంకొక 5, మొత్తం 10 కోసం ప్రయత్నం చేస్తున్నాం మనం S-400s రష్యా నుంచి. సో ఈ రకంగా మనం ఏదైనా కూడా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలంటే ఒక రష్యా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కటి మనం ఆలోచించాలి, ఇటువైపు పాకిస్తాన్ ముప్పతిప్పలు పెడుతూ ఉంటుంది మనల్ని, అటు చైనా మన గుంటనక్క వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంది, అటు అమెరికా గోడ మీద పిల్లి వ్యవహారం, ప్రపంచంలో ఎవడుంటే వాడితో సెటిల్ అయిపోతూ ఉంటుంది, వాడిని జంకలో పెట్టేసుకొని. అట్లాంటి తరుణంలో ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేది, ప్రాపర్గా మనతో ఫ్రెండ్షిప్ చేయగలిగేది ఇజ్రాయెల్ లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు వ్లాదిమిర్ పుతిన్ మన దేశానికి వస్తే చాలా సగర్వంగా మనం ఫీల్ అవ్వాలి, అండ్ ప్రపంచానికి ఒక గట్టి మెసేజ్ ఇస్తున్నామనే ఫీలింగ్ కూడా మనకు కలగాలి. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకుంటారనేది కీలకమవుతోంది. ఎందుకంటే మనకు చాలా అవసరాలు ఉన్నాయి, చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా మనకి ఇప్పుడు 50% టారిఫ్స్ వేసింది రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు. మనం ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి రష్యన్ ఆయిల్ తగ్గించేశాం. దీనివల్ల మనకు రష్యన్ ఆయిల్ తగ్గడం ఒక ఎత్తు అయితే, రష్యాకి కూడా ఎకానమీ దెబ్బతినడం ఒక ఎత్తు అయింది, అండ్ భారత ఎకానమీ విషయంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ రావడం సహజమే. సో ఇవన్నీ కూడా బైలాటరల్గా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి పుతిన్ మీట్లో. ఇవన్నీ స్టాటిస్టికల్గా మాట్లాడుకుని ఈ రష్యన్ ఆయిల్ టైఅప్స్ ఏ విధంగా ఉన్నాయి,
అండ్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు, ప్రెషరు ఏ విధంగా ఉంది అనే విషయంలో కొంత బ్యాలెన్స్డ్‌గా వెళ్ళే ప్రయత్నం భారత్ చేస్తోంది. సో, ఈ దీంతో పాటు ఇందాకన్నట్లుగా S-400 విషయానికొస్తే అది. దీనికి తోడు ఇంకా చాలా అంశాల్లో ముఖ్యంగా మనము అమెరికన్ డాలర్ ఎప్పుడైతే మనల్ని ఇబ్బంది పెడుతోందో, మనం రష్యాతోటి ఒకానొక పద్ధతి అంటే బార్టర్ సిస్టమ్ అంటే గూడ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం. సో, మనం ఒక గూడ్స్ వాళ్ళకిస్తే, వాళ్ళు దానికి తగ్గట్టుగా ఇంకొక గూడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మాస్యూటికల్స్ రంగంలో వస్తువుల్ని రష్యాకిస్తే, వాళ్ళు ఫెర్టిలైజర్ రంగంలో మనకి దానికి తగ్గ ఈక్వలెంట్ గూడ్స్‌ని మనకివ్వడం బార్టర్ సిస్టమ్. ఇది కూడా భారత్ అండ్ రష్యా చేస్తోంది. దీనికి తోడు డాలర్ కాకుండా లోకల్ కరెన్సీలో రూపీ అండ్ రూబుల్ కరెన్సీస్‌లో మనం రూపీస్‌లో పే చేస్తాం. వాళ్ళు రూబుల్స్‌లో తీసుకుంటారు. అంతేగాని మధ్యలో డాలర్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా. ఎందుకంటే డాలర్‌తో పెట్టుకుంటే అది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ రూపీ అండ్ రూబుల్స్‌తో మనం గనక టై అప్ అవుతే అదొక ప్రోగ్రెసివ్‌నెస్ కనబడుతుంది. సో, ఈ రకంగా కూడా రష్యాతోటి మనం చేసుకున్నాం. అలా ముందుకెళ్తూ ఉన్నాం. సో, ఇటువంటి టై అప్స్ అండ్ భవిష్యత్తులో కూడా రకరకాల టై అప్స్ తోటి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, ఈరోజు వ్లాదిమిర్ పుతిన్ మన దేశానికి రావడం అనేది ఈ రకంగా కూడా కీలకమవుతుంది. ఇక దీంతో పాటు మనం ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళని, లేబర్‌ని రష్యాకి పంపించే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. అంటే రేపు మాట్లాడుకునే అంశాల్లో ఇది కూడా ఉంది. ఏమిటి అంటే ఇక్కడి నుంచి రష్యాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగుల రూపంలో, మరోవైపు లేబర్ రూపంలో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ రంగం ఉంది. అక్కడ లేబర్ కోసం కావచ్చు. లేకపోతే ఎలక్ట్రానిక్స్ రంగం ఉంది. ఇక్కడి నుంచి టెక్నీషియన్స్ కావచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించి సర్వీస్ సెక్టార్స్ ఉన్నాయి. అందులో మనకు ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు. వీళ్ళందరినీ మనం పంపించే ప్రయత్నం చేయబోతున్నాం. దీనికి రష్యా కూడా అక్కడ వాళ్ళకున్న ఆ గ్యాప్స్‌ని ఫిల్ చేసుకోవడానికి, ఆ వెలితిని ఫిల్ చేసుకోవడానికి మనతో పాటు టై అప్ అయ్యే అవకాశాలున్నాయి. సో, ఇక్కడ మనం అమెరికాకు మాత్రమే వెళ్తున్నామా? లండన్‌కి మాత్రమే వెళ్తున్నామా? అనే పద్ధతి కాకుండా మనం రష్యాను కూడా ఆల్టర్‌నేట్‌గా చూడొచ్చు అనే విషయంలో ఒక గొప్ప మైలురాయి ఇది. ఎందుకంటే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌లు కాకుండా రష్యాకి కూడా వెళ్తాము అని చెప్పే పరిస్థితులు వస్తాయి. ఆఫ్‌కోర్స్ మనం ఇక్కడి నుంచే కొంతమంది రష్యాకు వెళ్ళి అక్కడ డాక్టర్ కోర్సులు చేసేవాళ్ళు చాలామందున్నారు మనకు తెలిసి. ఇంకా రకరకాల కోర్సులు చేసేవాళ్ళున్నారు. నర్సులుగా వెళ్ళేవాళ్ళున్నారు. ఇదంతా ఉన్నప్పటికీ కూడా బట్ స్టిల్ ఇంకా దాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ మనం ఇంకా ఫ్రీక్వెంట్ విజిట్స్ అయ్యే విధంగా రష్యా అండ్ భారత్ ప్లాన్ చేస్తోంది. ఇక ఎనర్జీ కోఆపరేషన్ విషయంలో కూడా రష్యాతోటి ఇందాకన్నట్లుగా ఆయిల్ విషయం కావచ్చు, లేకపోతే రీన్యూవబుల్ ఎనర్జీ విషయంలో కూడా కొత్త టై అప్స్ కోసం మనము ముందుకు అడుగు వేస్తున్నామనేది ఈ ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూస్‌లో మనం ముందుకు వెళ్తున్నాం. దీనికి తోడు సుఖోయ్ 57 ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఇది. సో, సుఖోయ్ 57 దీనికి సంబంధించి నిజానికి ఒక దేశం అంటే అమెరికా లాంటి దేశం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా మనం డిఫెన్స్ తీసుకున్నప్పుడు మనకు కేవలం ఆ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తారు. సపోజ్ రఫేల్ ఉంది. ఆ ప్రోడక్ట్ మాత్రం మనకొస్తుంది. కానీ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అనేది జరగదు. బట్ రష్యా మనకి టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కోసం తానే సొంతగా తహతహలాడుతూ ఉంటుంది. ఈ సుఖోయ్ 57 టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ విషయంలో కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు అనేది రేపు మాట్లాడుకోబోతున్నారు. ఇదొకటే కాదు. ఇటు మిజైల్స్ కావచ్చు, S-400 డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, వాటికి సంబంధించిన మిజైల్స్ కావచ్చు, 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి అవి కూడా సిగ్నేచర్స్ చేసుకోబోతున్నారు. సబ్‌మెరైన్స్ రాబోతున్నాయి. దీనికి తోడు ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి. సో, ఇవన్నీ కూడా డిఫెన్స్‌కి రిలేటెడ్‌గా ఏమేమి ఉన్నాయో, మనం ఇప్పటివరకు ఏమేమి అప్డేట్స్ చేసుకుంటున్నామో అండ్ ఇంకా మనకున్న ఆల్రెడీ ఒక యుద్ధానికి సరిపడా కావాల్సిన ఆయుధాలు గానీ, ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనం లెక్కలు కట్టి మరి రష్యాతోటి ఈరోజు టై అప్ అవుతూ ఉన్నాం. సో, ఎక్కడ లోటుపాట్లు ఉన్నా అవన్నీ మనం రష్యాతో తీర్చుకోబోతున్నాము. అది రేపు పుతిన్ వచ్చిన తర్వాత వీటి మీద సిగ్నేచర్లు పెట్టడం జరుగుతుంది. దీనికి తోడు ఇంకా చాలా అంశాల్ని మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఈ అప్డేట్స్ వచ్చిన కొద్దీ నేను మీకు అందిస్తూ ఉంటాను. బట్ ఏదేమైనా డిసెంబర్ 4, 5 తేదీల్లో వ్లాదిమిర్ పుతిన్ మన దగ్గరికి రావడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్‌మెంట్ అని చెప్పుకోవాలి. 2021 తర్వాత ఆయన రావడం యాన్యువల్ సమ్మిట్‌కి. సో, ప్రపంచానికి ఇది ఎలాంటి మెసేజ్? మనం రష్యాతో ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాం? ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అమెరికా ఎన్ని రకాలుగా మనల్ని భయపెట్టినా కూడా మనం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రపంచం మరోలాగా ఉంది. ఇది మల్టీపోలార్ ప్రపంచం అంటున్నారు ఇప్పుడు కొత్తగా ఆ మాట. సో, ఒక సింగిల్ పోలార్‌గా అమెరికా పెద్దన్న పాత్ర అనే స్టైల్ నుంచి ఈరోజు రష్యా లాంటి దేశం, చైనా లాంటి దేశాలు కూడా డామినెంటింగ్ కంట్రీస్ లాగా ఉన్నాయి కాబట్టి అండ్ అవి కూడా డామినేట్ చేస్తున్నాయి. మనం కూడా డెవలపింగ్ కంట్రీగా రష్యా లాంటి దేశంతో మొదటి నుంచి చేస్తున్న స్నేహం అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో, ఈ విషయంలో మీరు చక్కగా కామెంట్ చేయొచ్చు.
ఈ టైఅప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది, అండ్ దీనివల్ల ప్రపంచానికి ఎటువంటి మెసేజ్ మనం ఇస్తున్నాం అనేది మీ అభిప్రాయం రూపంలో కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.